వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా టిపికల్ టాపిక్. ఎందుకంటే మైనర్ ఇంకొక మైనర్ని లైంగికంగా దాడి చేస్తే దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సోషల్ మీడియా ప్రభావం చాలా చాలా ఎక్కువగా మైనర్స్ మీద, చిన్నపిల్లల మీద చాలా పడుతుంది. ఈ యొక్క సోషల్ మీడియా వల్లనే చాలా చోట్ల చాలా ఆఘాయిత్యాలు జరుగుతున్నాయి. మైనర్స్ కూడా లైంగిక దాడులు చేయడాలు, ఇంకా చాలా చాలా అటువంటి దారుణాలు చేయడానికి కూడా ఇది ఒక మెయిన్ పాయింట్ అయిపోయింది. సో ఈరోజు అదే టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివ గారు. నమస్తే. సార్, అసలు ఫస్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మైనర్లు ఎన్ని రకాలు? మైనర్ అని అంటే అందరికీ తెలిసిన విషయమే. బిలో 18 ఇయర్స్ ఉంటే మైనర్ అని చెప్పేసి మనం అందరము అనుకుంటూ ఉంటాం. అసలు మైనర్లు ఎన్ని రకాలు అన్న క్వశ్చన్ అంటే చాలా అద్భుతమైన క్వశ్చన్. మైనర్లు మనకు ముఖ్యంగా ఏంటి అని అంటే అప్ టు 7 ఇయర్స్ వరకు ఒక రకంగా మైనర్స్ని మనం ట్రీట్ చేస్తాము. 7 నుంచి 12 ఇయర్స్, 12 నుంచి 16 ఇయర్స్, 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు మనము మైనర్స్ని మనము డివైడ్ చేస్తామండి. సార్, అసలు అలాగే ఇప్పుడు మనం చాలా ఈ మధ్య స్కూల్స్లో చూస్తూనే ఉన్నాం, ఒక మైనర్ ఇంకొక మైనర్ పైన లైంగిక దాడి చేశారు అని. అసలు దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు సార్? ఖచ్చితంగా ఏంటి అని అంటే ఇక్కడ మైనర్లు కూడా ఈ సోషల్ మీడియా, ఈ ఇన్స్టాగ్రామ్ ఇటువంటి కొన్ని మాధ్యమాల ప్రభావం వల్ల ఏంటి అని అంటే వికృతమైనటువంటి ఆలోచనలకు, వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటూ వాళ్ళ క్లాస్లో ఉన్న స్కూల్లోని క్లాస్మేట్ మీద కూడా లైంగిక దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉన్నామండి. అయితే అసలు ఒక మైనర్ ఇంకొక మైనర్ పై దాడి చేసినప్పుడు దీన్ని అసలు చట్టం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, అలాగే దీనికి శిక్షలు ఏ విధంగా ఉంటాయంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మైనర్ మీద దాడి చేయడం అంటే భౌతిక దాడులు మరియు లైంగిక దాడులు, ఈ విధంగా 2 రకాల దాడులు ఉంటాయి. ఒకవేళ ఆ మైనర్ భౌతికంగా దాడి చేసినప్పుడు, ఆ మైనర్ లేదు లైంగికంగా దాడి చేసినప్పుడు, భౌతికంగా దాడి చేసినప్పుడు ఏంటి అని అంటే ఆ మైనర్ యొక్క ఏజ్ని కన్సిడర్ చేస్తారు మిత్రం. అందులో ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు బిలో 7 ఇయర్స్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు నార్మల్గా బిలో 7 ఇయర్స్ ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి ఆడుకుంటూ ఉన్నారు. 5, 7, 6 ఇయర్స్ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక పిల్లవాడు ఏం చేసిండను అంటే అక్కడ ఉన్నటువంటి డ్రమ్ లాంటిది ఉంటుంది కదా చిన్నది, అందులో ఇంకొక పిల్లవాడిని ముంచిండనమాట. ముంచినప్పుడు ఏమైంది, వాడు ఇట్లా కొట్టుకుంటా ఉంటాడు కదా, కొట్టుకుంటా ఉన్నప్పుడు వాడికి తెలియకుండానే ఆనందపడినాడు. ఓకే. దిస్ వాజ్ ద రియల్ స్టోరీ ఇన్ యూపీలో జరిగినటువంటి యథార్థ ఘటన. అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయినప్పుడు వాడికి అర్థం కాలేదు ఏం జరిగింది. క్యావా అని చెప్పేసి వాడు మాట్లాడుతూ మళ్ళీ వాడిని అట్లనే కొట్టుకోమంటాడు. సో ఇలాంటి సందర్భాలలో ఒక మైనర్ ద్వారా ఇంకొక మైనర్ అనేది హత్య చేయబడ్డాడు. కానీ ఆ వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడి ఏజ్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి ఎటువంటి శిక్ష లేదు. సో మరి ఇట్లాంటి ఇంకొక దగ్గరకు వచ్చినప్పుడు ఈ 7 నుండి 12 సంవత్సరాలు, 12 నుండి 16 సంవత్సరాలు, 16 నుంచి 18 సంవత్సరాలు, ఈ విధంగా మనము విభజించినప్పుడు మైనర్ భౌతిక దాడులు చేసినప్పుడు బిఎన్ఎస్ చట్టాలు కూడా పెడతారండి. అది వెరీ రేర్ కేసెస్లో నార్మల్గా మైనర్స్ ఏదైనా శిక్ష జరిగినప్పుడు, భౌతికంగా దాడులు జరిగినప్పుడు జేజేబీ బోర్డు అనేది ఉంటుంది, జోనల్ జస్టిస్ బోర్డు అనేది ఉంటుంది. ఆ జోనల్ జస్టిస్ బోర్డు ద్వారా వీళ్ళని విచారణ చెప్తారు అనమాట. ఏంటి ఆ విచారణ జరిపించినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ లివింగ్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్లోకి తీసుకొని దాని తర్వాత వాళ్ళకు శిక్షలు అనేటివి పడుతూ ఉంటాయి. ఇలాగనే మనము లైంగిక దాడులను చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటి అని అంటే 9th 10th క్లాస్లోనే ప్రేమ, 9th 10th ఈ ఇంటర్మీడియట్ ఈ 16 ఇయర్స్ బిలోనే ప్రేమ అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే ఏంటి అని అంటే ఆడపిల్లల మీద మగపిల్లలు, కొన్ని సందర్భాలలో మగపిల్లల మీద కూడా ఆడపిల్లలు ఏంటి అంటే లైంగికంగా దాడులు చేసేటువంటి పరిస్థితి స్కూల్ ఏజ్లోనే ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు జరుగుతూ ఉంది. సో ఇలాంటి వాటిలలో ఏంటి అని అంటే ఒక అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు, మైనర్ అమ్మాయి మీద జరిగినప్పుడు దాన్ని పోక్సోగా కడతారండి. పోక్సో చట్టం ఉంది కదా, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అనేటువంటి చట్టాన్ని కడతారు. కానీ జేజే ఇందాక చెప్పుకున్నట్టు జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారమే విచారణ చేస్తారండి. జువెనల్ జస్టిస్ యాక్ట్లో ఏ విధంగా ఏంటి అని అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, నిజంగా వాళ్ళకి ఆ ఎదుగుదల ఉందా,
లేదా అనే కోణంలో ఆలోచించి వాళ్ళకి చేస్తారు. దాదాపుగా ఏంటి అనంటే మైనర్స్‌ని అబ్జర్వేషన్‌లో పెట్టడము, వాళ్ళ లేకపోతే హోమ్స్‌కి పంపియడము. మ్యాక్స్ టు మ్యాక్స్ 16 అండ్ అబోవ్ ఉన్నప్పుడు వాళ్ళకి శిక్షలు పడే అవకాశము ఉంటాయి. బిలో 16 అయితే 2-3 ఇయర్స్ వరకి మాత్రమే, అది వెరీ రేర్ కేసెస్‌లో శిక్షలు పడతాయండి. కానీ 16 ఇయర్స్ తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే 16 ఇయర్స్ తర్వాత క్రాస్ అయినటువంటి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ మరీ ముఖ్యంగా ఈ 16-18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ పట్ల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వాళ్ళని కూడా అడాల్ట్స్‌గా ట్రీట్ చేస్తూ వాళ్ళకి కూడా లైఫ్ ఇంప్రెస్‌మెంట్ ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయండి. ఓకే. మనం ఈ మధ్య చాలా సందర్భాలలో వింటున్న ఇంకొక సమస్య ఏంటంటే, స్కూల్లో టీచర్స్ ఈ యొక్క మైనర్ బాలికల మీద లైంగికంగా దాడి చేయడం అనేది కూడా వింటూనే ఉంటాం. సో, ఇటువంటి వాటికి ఎలాంటి శిక్ష ఉంటదంటారు? ఖచ్చితంగా. ఇట్లా ఏంటి అనంటే ఈ మధ్య కాలంలో చదువు నేర్పాల్సినటువంటి గురువులు, ఒకప్పుడు గురువులను గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఈ విధంగా మనము కొలిచేవాళ్ళం. అలాంటి గురువులలో కొంతమంది కీచకులుగా మారుతా ఉన్నారు. స్కూల్ స్టూడెంట్స్ మీదనే కన్నేసి వాళ్ళను వీళ్ళు ఏంటి అనంటే ఇబ్బంది పెట్టడం, లైంగికంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళని లోబరుచుకోవడము, తెలిసి తెలవని ఏజ్‌లో ఉన్నటువంటి ఆ ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం జరుగుతా ఉందండి. ఇలాంటి వాళ్ళని చట్టాలు ఎంత మాత్రము క్షమించవండి. ఖచ్చితంగా వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలుంటాయి. అవి నాన్ బెయిలబుల్ కేసెస్‌గా పరిగణిస్తా ఉంటాము. అందులో బెయిల్స్ అనేటివి దొరకడం కూడా కష్టంగా మారుతా ఉంటది. ఏంటి అనంటే 10-20 సంవత్సరాల వరకి కూడా వాళ్ళకి జైలు శిక్ష పడేటువంటి సందర్భాలు ఇటువంటి కేసెస్‌లో ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ శివ గారు. థాంక్ యూ. సో చూసారు కదండి ఈరోజు టాపిక్. మీరు కూడా ఏదైనా సందేహాలు మీకుంటే అండ్ అలాగే మీకు దేనికి సంబంధించిన ఇలా వివరణ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క సందేహాన్ని మెన్షన్ చేస్తే దాని మీద ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు టాపిక్. స్టే ట్యూన్ టు 99 టీవీ లీగల్.